నీ ఇంటికి అప్లోడ్ కాదు రావాల్సింది, నువ్వేం పెడతావో తినేలే చుట్టాలు కాదు రావాల్సింది, నీ బ్రతికి ఎలాగుందో చూసి అల్లరి చేసేవాళ్ళు కాదు నీ ఇంటికి రావాల్సింది. నీ ఇంటికి వచ్చి నీ అక్కర్లు తీర్చే నా యేసయ్య రావాలి. చప్పట్లు కొడదాం గట్టిగా. ఎవరు వస్తారంట? యేసయ్య నీ ఇంటికి వస్తాడంట. ఎప్పుడు? నీ ప్రవర్తన స్థిరపడితే. తుమ్మితే ఊడే ముక్కు ఎంతకాలం అని ఉంచుకుంటామని ఒక సామెత ఉంది కదా అమ్మా. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రతి బిడ్డ నీ ప్రవర్తన స్థిరపరచుకోయ్యా. పురుషుడా, మీ ప్రవర్తన స్థిరపరచుకోండి. స్థిరం లేకపోవడం మూలంగానే మీ పరిస్థితులు ఇప్పటికీ బాగోలా. ఒక నెల వస్తే 2వ నెలలో డుమ్మా కొడతారు, 2వ నెల వస్తే 3వ నెల మానేస్తారు, 3వ నెల వస్తే 4వ నెల మానేస్తారు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చావన్నా నీ ఆస్తిపాస్తులు పట్టుకురమ్మని అడుగుతున్నాడా దేవుడు? లేదా నీ ఒంట్లో ఉన్న ఓపిక అంతా కష్టపడి పనిచేసి నా కోసం ప్రయాసపడమని అడుగుతున్నాడా దేవుడు? నేను అడగటంలా. నా కుమారుడా, నీ హృదయం ఇవ్వమన్నాడు. అంతే, నీ హృదయం ఇవ్వు. ఆయన ఆ హృదయాన్ని కడిగి వేస్తాడు. దేవుని దగ్గరకు రా, నిన్ను స్థిరమైన పునాదుల మీద నిలబెడతాడు. ఇక నీ బ్రతుకులో ఎదురయ్యే తుఫానులు, గాలి తుఫానులు వంటి ఈ శ్రమలను ఆయన గద్దిస్తాడు. గాలి తుఫానులు గద్దిస్తాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకు అద్భుతమైన భద్రతని చేసినట్టే. హల్లెలూయా.